ఇప్పుడు మన దేశంలో సువార్త ప్రకటించేవారు ఎంతగా పెరిగిపోయారో గమనిస్తున్నారా? ఈ రోజుల్లో ప్రపంచం అంతా మన జీవం కలిగిన దేవుని వైపు చూస్తుంది. నేటి తరంలో ఆయనపై ఆధారపడుతున్న యవ్వనులు ఎంతమందో. దేవుని వైపు తిరగడం ఇది ఎంతో గొప్ప పరిణామం. ఇది ఎంత సంతోషించదగ్గ విషయం. ఇంటర్నెట్ వాడకం పెరిగిన తర్వాత, మరి ముఖ్యంగా ప్రపంచం మొత్తం ఒక పాండమిక్ గురైన తర్వాత, అప్పటి నుంచి ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా అందరూ పాస్టర్లే కనబడుతున్నారు. ఎంత గొప్పగా దేవుని విషయాలు చెప్తున్నారని ఆనందించాను. ఎదుగుతున్న సంఘాన్ని, సబ్స్క్రైబర్ల కౌంటును చూసి నేను చెప్పిందల్లా దైవవాక్యే అని దేవుడిచ్చిన బలాన్ని వ్యర్థమైన కార్యక్రమాలతో, వ్యర్థమైన మాటలతో, పనికిరాని స్టేట్మెంట్లతో సంసోను వలె బలాన్ని పోగొట్టుకున్న వాళ్ళను కూడా చూశాను. వారి విషయంలో బాధపడ్డాను. మాస్ మీడియా అలాగే సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్గా ఉండే నా వృత్తి వలన ప్రతిరోజు ప్రపంచంలో జరుగుతున్న అన్ని విషయాలను గమనించే అవకాశం నాకు దొరికింది. నిస్వార్థంగా జీవము గల దేవుని వాక్యాన్ని ప్రకటించే సేవకుల విషయంలో నేను ఎల్లప్పుడూ ఆనందిస్తూనే ఉంటాను. అయితే ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో వాక్యాన్ని ప్రకటిస్తూ ప్రవక్తలాగా